సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుంటాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుంటాం. చదవండి. జ్ఞానము నివాసములు కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలమవుతుంది పరిశుద్ధుల దేవం యేసుక్రీస్తు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించారు తండ్రి. మా ఆత్మీయ క్షేమం కొరకు పలుపల విధాలుగా మమ్మల్ని అత్యంత స్తోత్రం. దేవాని దాసులు సాక్ష్యం ద్వారా ఆ రీతిగా తండ్రి మమ్మల్ని బలపరిచే స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ తండ్రి ఈ తెలుగు లేఖన భాగాన్ని మా కొరకై మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తాం. దేవాను దేవుడు తండ్రి ప్రేమామూర్తి చేరువచ్చాం. ప్రతి ఒక్కరు ఎక్కర కొరకు మీరు మాట్లాడిన తండ్రి నీ మాటలు క్షేమాన్ని ఇస్తాయి తండ్రి. ఒకడు రొట్టెను మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తారని మీరు చెప్పారు. ఈ విలువైన శ్రేష్టమైన మాటలు మీరే మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. ఈ సమయం మాకెంతో దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమించే వాళ్ళ దీనికి వాక్యము మనం చదువుకున్నాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కున్నాయి. సాధారణంగా తెలుసు జ్ఞానం 3 విధాలుగా చెప్తారు. ఒకటి లోక సంబంధమైన జ్ఞానం, రెండోది ప్రకృతి జ్ఞానం, మూడోది పైన వచ్చే జ్ఞానం. ఏంటి లోక సంబంధమైన జ్ఞానం? ఉదాహరణకి దొంగతనం ఉంది. వాడు చదువు రాదు, తగ్గజాత్ర మంచిగా ఉంటాడు. ఎంత మోసం చేస్తాడంటే మనం బస్సు ఎక్కాక కొట్టేస్తాడు. మనం బస్సు ఎక్కుతూ ఉంటాం, ఎక్కేవారు కదా దెబ్బలు వేస్తారు. ఎంత జ్ఞానం వాడికి? అది చదువు లేదు. లోక జ్ఞానం. చాలామంది అంత మోసం చేస్తూ ఉంటారు. అది లోక జ్ఞానం. లోక జ్ఞానంతో మహామేధావుని కూడా మోసం చేస్తారు. ఇప్పుడు చూస్తాం కదా, మేధావులు గొప్పవారు సైతం మోసపోతూ ఉన్నారు. లోక జ్ఞానం. రెండోది ప్రకృతి జ్ఞానం. అంటే శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆయా రకాలుగా వస్తువులు కనిపెట్టి. మూడోది పైనుండి వచ్చే జ్ఞానం. ఏంటి పైనుండి వచ్చే జ్ఞానం? ఏం వస్తుంది? లోక జ్ఞానం దొంగతనాలు ప్రేరేపిస్తూ ఉంది. ప్రకృతి జ్ఞానం ఆయా రకాల శాస్త్రవేత్తలు చేస్తున్నాం. మరి పైనుండి వచ్చే జ్ఞానం ఏంటి? మనకేం తెలియజేస్తూ ఉంటే దీనికి వాక్యంలో మాట రాయబడుతుంది. ఇక్కడ జ్ఞానము 7 స్తంభాలుగా. తర్వాత ఆ 7 వచ్చిన మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 17 వరకు చదవండి. భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును పెంచడమును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పై నుండి వచ్చిన మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మూడోది మృదువైనది, నాలుగు సులభ లోబడినది, మంచి ఫలములతో పక్షపాతం వేషాను చాలు చూస్తూ ఉన్నాం. 3 జ్ఞానం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమించడం పైన వచ్చే జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలాగుంటాడు అని ఇక్కడ రాయబడుతుంది. నీవు దేవుని జ్ఞానం ఇస్తే, దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందితే, దేవుని జ్ఞానాన్ని నువ్వు అనుభవిస్తే, ఆ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే, బైబిల్ చెప్తుంది ఎక్కడ ఉందమ్మ జ్ఞానం?
అక్కడ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇప్పుడు ఆయన మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు జ్ఞానం ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. కాబట్టి ఆ పైన మొట్టమొదట ఏమిటంటే ఏంటి? పవిత్రం, ప్రభునందు ప్రేమించడం. పరలోకం పవిత్రమని, దేవుడు పరిశుద్ధుడు, మన పాపాత్ములం. అయితే మన పరలోకం అంటే పవిత్రత కావాలా అందుకని 1 పేతురు 1:18 చదువుతాం. 1 పేతురు 1:18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. ఏం చెప్పాడు ప్రభు? నేను పరిశుద్ధులుగా, మీరు పరిశుద్ధ లేకుండా ఎవరు ప్రభువు చూడని హెబ్రీ పత్రం 12:16 హెబ్రీ 12:16 అందరితో సమాధానము పరిశుద్ధ కలిగి ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? ప్రయత్నం చేయాలా. ఏం చేస్తున్నాం మనం? ఆయన నోరు తెరిస్తే చూస్తున్నాం పచ్చి బూతులు. నోరు తెరిస్తే ఆరాధన ఇంత బలం చేస్తాం, ఇంటికి పోతున్నాం పచ్చి బూతులు చూస్తూ ఉన్నాము. జాగ్రత్త. పైన వచ్చే జ్ఞానం కలిగి ఉంటే పరిశుద్ధత. ప్రభు పరిశుద్ధుడు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులైనండి. పరిశుద్ధత ఇంకంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేదు. నువ్వెంత పోతే నువ్వేనండి పరిశుద్ధి లేకపోతే నువ్వు ప్రభుని చూడలేవు, ప్రభు రాజ్యానికి పోలేవు. ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే, ప్రభుని చూడాలంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధి ఇవ్వడానికి ఆ పరమాత్ముడు లోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడు, ఆ పరమాత్ముడు, ఆ జగద్రక్షకుడు, ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోష రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారానే నువ్వు శుద్ధి చేయబడతావు, ఆ రక్తం ద్వారానే నీకు పరిశుద్ధత. కాబట్టి ప్రభునందు ప్రేమించేవారా మన వచ్చాం, మీటింగ్ ఉంటాం. అయితే మన ఆశ ఏంటమ్మా? ఎందుకు రావాలా? ఎందుకు మీటింగులు? ఎందుకు రాకపోతే ఏమైంది? మన ఆశ ఏంటి? గురేంటి? పరలోకం. మన ఆశ, మన గురి పరలోకం. ఇప్పుడు అనుకోకుండా ప్రభు వస్తే లేదా ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలంటే అదే మన గురి, అదే మన ఆశ. కాబట్టి అటువంటి ఆశను కలిగి ఉంటే పరిశుద్ధత. అందరు అక్కడ రాబడి 12-14 ఉందమ్మా. అందరితో ఉందమ్మా సమాధానం. పరిశుద్ధత జాగ్రత్తమ్మ గుర్తుపెట్టుకోండి. చాలా వింటూ ఉన్నాం, నోరే మంచిగా ఉంటా. పరిశుద్ధత నువ్వు వేధిస్తావు అదే కోస్తావు. దేవుడు ఎక్కించబడ్డు. కాబట్టి ప్రభునందు ప్రేమడం మొట్టమొదటిగా పైనట్టుగా కలిగి ఉంటే పరిశుద్ధత. రెండోది ఏంటమ్మా? రెండోది అది 17 వచ్చింది. 17 వచ్చిన యాకోబు 3:17 ఎందుకంటమ్మా? సమాధానం అని చెప్పండి. సమాధానం. ఒక అమ్మాయి పేరు సమాధానం. పాపం ఏం పేరు? సమాధానం. అత్తతో సమాధానం, తోడుగా పేరు మాత్రం ఒక అబ్బాయి పరిశుద్ధరావు. పరిశుద్ధరావు రాలంటే సిగరెట్ కలుపుతూ వస్తాడు. పరిశుద్ధరావు అంటే ఏం పేరు? మా బాపరావు డాక్టర్ సుగుణ్యరావు. ఏం పేరు? పేరేంటి? సుగుణ్యరావు. సమాధానం జాగ్రత్త. ఎట్లా వస్తున్నాను సమాధానం? కొనుక్కున్నా డబ్బులు ఉన్న దగ్గర కొనుక్కొస్తాను సమాధానం. ఎట్లా వస్తుంది సమాధానం ఎట్లా వస్తుంది? ఏ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఏ గ్రంథం 22:21.
ఆయనతో సహవాసం చేసిన యెడల ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగు. అలాగున నీకు మేలు కలుగు. చాలమ్మా. సమాధానం ఎట్లా వస్తుందమ్మా అమ్మా? అక్కడ మొత్తం చెప్పండి. ఆయనతో సహవాసం. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అయ్యగారితో ఏమన్నా పిలుపుతో సహాయం చేయాలంటే కొనుక్కుంటూ పిలుస్తూ వస్తాం. మరి ఆయనతో సహవాసం చేసిన ఎడలా ఎక్కడున్నాడు ఆయన? మరి బాగా సహవాసం చేయటం ఎక్కడున్నామా? ఎక్కడున్నాడు ఆయన చెప్పాలా? మరి ఆయనతో సహవాసం చేస్తే మనం సమాధానం. మనం ఎక్కడున్నాడు చెప్పాలి. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము వాక్యము దేవుడే. వాక్యం. సహవాసం చేస్తున్నా? బైబిల్ చెప్తామమ్మా. బైబిల్ చెప్తున్నాం. ఉదయం బైబిల్ చదవాలి. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదవాలి. ఇప్పుడు మనకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే సమయం దొరికినప్పుడల్లా ఏమిటనగది సమయం ఎత్తి కాదు ఎత్తగట్టండి. ఎక్కడ ఉండదమ్మా సమాధానం? ఎక్కడ నీకు మేలు ఉందా? నీ ఇంట్లో కుటుంబంలో సమాధానం? నీకు నీ భర్తకు, నీకు నీ భార్యకు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ అన్నదమ్ములతో సమాధానం ఉందా? సమాధానం నీకు పైన జ్ఞానం కలిగి ఉంటామా? లోకజ్ఞానం ఉండొచ్చు, మోసం చేయొచ్చు, లోకజ్ఞానం ఉండొచ్చు. పైన జ్ఞానం అంటే సమాధానం. సమాధానం అందరితో సమాధానం. ఎంతమంది ఎంతమంది? కొంతమంది అంటే బాగుండేది మీరు ఆయన బైబిల్లో. ఎంతటితో? ఎక్కడ మా చదువుకున్నాం ఉందాక ఎక్కడ ఎబ్రి 12 అందరితో ఉంద ధైర్యం చెప్పగలవా? నువ్వు బళ్ళలో చేయవేస్తున్నావు మంచి అందరితో సమాధానం ఉందని చెప్పగలవా? అతను కానీ నీ అత్తగా నీకే సమాధానం లేదు. ఒకంటే నాకు తెలుసు అక్కడ వాళ్ళు ఇద్దరు మందిరానికి వస్తారు, ఇద్దరు మందిరానికి వస్తారు, పలుకుతారు. తోడుకోడు ఇద్దరు మందిరానికి వస్తారు, పలుకుతారు. అమ్మ అక్క అమ్మాయి అంటే అనుకోండి అంటే నేను బాగున్నాను. ఏంటి ఏంటి భక్తి? మనం బాధపడతాం. ఏం పాటు? సంతోషమే సమాధానమే, సంతోషమే. ఇంటికి వచ్చినా కూడా ఏంటి భక్తి? చదువుతాడు చూస్తాడు. మరి మొగలు గారు ఆడవాళ్ళు ఎక్కుతాట. ఏ సమాధానం? మాకు గుర్తు పెట్టుకోండి, దేవుడు రాబోతున్నాడు. లేక మనమైనా పిలవబడవచ్చు. మనకన్నా మంచివారు, భక్తి కలిగిన వారు చిన్న వయసులో వెళ్ళిపోయినారయ్యా. మనం ఉన్నామంటే మంచివాళ్ళం కాదు. ఎందుకున్నా మనం సరి చేసుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మంచివాళ్ళం కాదు. అయితే మనం సరి చేసుకోవాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి సరి చేసుకోండి అమ్మ. ఇంకెవరైనా సమాధానం ఉంటే సమాధానం పడండి. ప్రభు చెప్పిన అర్పణ మీ అర్పణ అక్కడ పెట్టాయా? నువ్వు సమాధానం పెట్టా. నీ అర్పణ ప్రాముఖ్యత కాదు, నీ సమాధానం పెట్టమని చెప్పినాడు. కాబట్టి ప్రభునందు ప్రేమించేవారు వాస్తవంగా నీ గుండె మీద చేయవేసి అన్నా నేను అందరితో సమాధానంగా ఉండాలని చెప్పగలరా? అది పైన ఇచ్చే జ్ఞానం. లేకపోతే ప్రార్థన చేసుకొని ఇంకా మనసులో సమాధానానికి విరుద్ధమైన ఆలోచన నుంచి ప్రార్థన చేసుకున్నామా? ఐక్యత ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబాల్లో, సంఘాల్లో, గ్రామాల్లో ఐక్యత లేదు, ఎక్కడ లేదు. అంత గొడవ గందరం, సమాధానం లేదు. కాబట్టి సమాధానకరమైనది మూడో చదువు. అమ్మా మృదువైనది అంటే ఏంటి? మృదువైనది అంటే చెప్పండి. మీరు పాత్రం చూడండి. మృదువైన సాంద్రు 15 అధ్యాయం 1 వచనం. సాంద్రు 15 ఏంటమ్మా? మృదువైన మాట జాగ్రత్తమని ఏం మాట్లాడుతున్నాం చూడండి. ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ మనం జరిగే పనులే. భర్త ఉన్నాడు, పొలం లేడు, నాగలేడు, కష్టపడ్డాడు, పని చేశాడు, 12 గంటలకు వస్తూ ఉన్నాడు.
చెమట కారిపోతాను. ఈమె ఆ పనులు అక్కడ వచ్చి వండుకునే మంచం మీద వచ్చినాడు. వచ్చి నాన్నమ్మ గారి ఏం చేస్తుందమ్మా, వెంటనే లేచింది. చాలా మంచినీళ్ళు వచ్చి మంచినీళ్ళు పోగా ఆయన వచ్చి అమ్మాయి కొంచెం మంచినీళ్ళు ఏమంటే అబ్బో పని చేసి వచ్చావా తీసి ఉంచుకోవాలి. విన్నాము ఈ మాటలు. మీకు మాకు అందరూ చేసేవాళ్ళే. మేము ఇప్పుడు చేసి పిల్లలు బడికి పంపి అదండి ఇదండి ఇప్పుడే కచ్చా కూతున్నా, నువ్వు ఉంచుకో అనేవాళ్ళు లేరన్నా. ఎక్కడ నీ మాట మృదువైన మాట ఏం చేస్తుందంట, ఒకళ్ళ వ్యక్తి ఎంత కోపంతో పడినట్ట నువ్వు చక్కగా మాట్లాడేవనుకోండి, మృదువైన మాట మాట్లాడు. జాగ్రత్త అమ్మా జాగ్రత్త. ఒక అన్న చెప్పినాడు, ఒక భార్యాభర్తలు మంచోళ్ళే పాపం వాళ్ళు. భర్త ఉద్యోగస్తులు, భార్య ఇంట్లో ఉంటాయి. మంచోళ్ళు పాపం. అమ్మాయి చాలా భక్తి పొరాలు. ఈయన ఉద్యోగానికి వెళ్ళంగానే ఆమె సువార్తకి వెళ్ళిపోయింది. సువార్తకి వెళ్ళేది. ఇది రాత్రి 9 గంటలకు వస్తుంది. ఈయన వస్తాడు. ఆయన 6కి ఉద్యోగం వస్తాడు. వచ్చి చూస్తే ఎవరు ఉండరు. వచ్చి ఉంటారు, బయటకు వెళ్తారు. అట్లా త్రాగుడికి అలవాటు అయిపోయాడు. ఆమె ఏమంటుంది, సాతాను దొరింది వీళ్ళు. సేవకు అన్నా మా ఆయన సాతాను దొరింది, త్రాగుతున్నాడు, గందరగోళం చేస్తున్నాడు, ప్రార్థన చేయండి అంటాను. అన్నీ ఆయనే చెప్తాను. సరే ఒకసారి ఇట్లా ప్రత్యేకమైన కోరికలు అమ్మాయి కూడా వచ్చింది. మంచి అమ్మాయి అమ్మాయి వచ్చింది. ఓ ప్రత్యేక బోధకుడు చెప్పాడు, ప్రేమ గురించి చెప్పాడు. ఇవన్న ఖాళీగా ఉంటుంది ఎందుకని అతని దగ్గర పనులు చూద్దామని లేడు. ఇంటి వరకు కూర్చున్నాను. అయ్యా దేవత లాంటి భార్య దొరికింది కదా, నువ్వు కూడా మన దగ్గర రావచ్చు. ఆయన అన్నాడు, అయ్యా నీకు దేవతే కానీ నాకు దెయ్యం అన్నాడు. అంటే చెప్పండి, నీకు దేవత కానీ అంటే నీ మాటలతో తాగొచ్చి ఎందుకు తాగలేదు, ఎందుకు ఆలోచించాను, ఎందుకు నువ్వు ఆలోచన నీకుందా, పైన వచ్చే నాలుగు నీకుంటే ఆలోచన ఉండాలమ్మా. అరే మంచివాడే ఎందుకు ఇలాగయ్యాడు, అడగకుండా వాడికి అట్టాడు ఇట్టాడు, నీ విషయం మంచి కాదు, మీ నాన్న తాగుమవుతాడు, మీ అన్న తాగుమవుతాడు, నువ్వు తాగుతావు, ఎట్లా చెప్పు. అప్పుడు ఆయన చెప్పినాడు, అయ్యా నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, నాకు పరువు సంగతి తెలుసు, చాలా తప్పని తెలుసు, అయినా నేను అలవాటు అయ్యానంటే కారణం ఇదేనయ్యా అని విషయం అంతా చెప్పాడు. అప్పుడు ఆయన చావుకుని అర్థమైపోయింది, రూపాపం సువార్త కానీ ఈత పరిచయం లేదు, మీరు ప్రేమించలేకపోయింది. అప్పుడు ఆమె కూడా అక్కడ ఆ బోధకుల మాట ఉంది, కొంచెం తిరిగింది. అప్పుడు ఇప్పుడు టైం అయిపోయింది, ఇంటికి వస్తుంది. చేపలు వెళ్ళిపోయారు. ఈ గుండెలు దడగొట్టుకుంది, అయ్యో నేను చేపలు అని చెప్పాను, ఈ చేపలు ఆమె అడుగుతాడు, ఇక నన్ను దాడుస్తుంది, ఆయన దడగొడతాడు. అంతలోకి కలుగు పెడుతుంది. ఎవరు బాబు దెయ్యం వచ్చింది అనుకున్నాడు, దాంట్లో తలుపుతాడు వచ్చి ఎట్లా దాక్షం పడిపోయింది. అప్పుడు ఆమె అట్లా భుజంలో చేసింది. మీరు అనుకున్న ఎవరు భుజంలో చేయొచ్చు, ఆడ అనుభవం లేదు అసలు ఆడికి. చూస్తే అప్పుడు నాకు చాలా ఉండే కూర్చుంది, కాఫీ వస్తాను, కాఫీ ఇచ్చింది, చక్కగా మృదువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. చక్కగా మంచిగా ఆయన ఆఫీసులు లాగా ఉంటుంది, సువార్త కలిగి మళ్ళీ ఆయన వచ్చేదానికి మన ఇంటికి వస్తుంది, చక్కగా మృదువుగా మాట్లాడి 2-3 నెలలు అయ్యే వరకల్లా ఆయన తగ్గేసి ఆదివారం నాడు బయలుదేరి 5 కంటే వెళ్తానండి మంది నాటికి వస్తాను. ఎవరు వచ్చారమ్మా మృదువైన మాట ఏం చేస్తుంది జాగ్రత్త. అందులో శరీరం నుంచి బైబిల్ మాట రాయబడి ఉంటుంది. 1 Peter 3:4 ఉంటానండి. 3:4 అది ఏదమ్మా విలువలది, దేవుని విలువలది ఏం చెప్పు,
దేవుని దృష్టికి అది విలువ లేనిది. మృదువైనా జాగ్రత్త మా స్త్రీలారా, అక్కడ బైబిల్ రాయబడుతుంది, ప్రత్యేకంగా స్త్రీలను చెప్పాను. అటువరే స్త్రీలారా జాగ్రత్త, ఓవర్గా కోపడాలి, ఓవర్గా కోపడాలి. మనుషులు ఎవరు కోపం వస్తుందామా వస్తుందామా పైన వచ్చేదాని కోపాన్ని మనం ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏం రాదు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షరాంకరణం మీ హృదయం, అమ్మా మీ హృదయం పైలు కాదు, పైలతో కాదు, అంతరంగం. ప్రభు చూస్తాడు, ప్రభు హృదయం చూస్తాడు, నడు పైవేశాన్ని చూస్తాడు, దేవుడు హృదయం చూస్తాడు, నా హృదయాన్ని ప్రభు చూస్తాడు. కాబట్టి మన అంతరంగం అలా ఉండాలి. అంతరంగం హృదయం నిండున్నదే నోరు. కాబట్టి మనం హృదయంలో ఆ మృదు స్వభావం అనుకుంటే చక్కగా మాట్లాడతాం. నాన్నగారు ఎప్పుడు వచ్చారు, అక్క ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు వచ్చాము, చాలా ఉన్నారు మంచి పాపం. కాబట్టి అమ్మ మృదు స్వభావం అదే నీకు అలంకారంగా ఉండాలి. దేవుని సొమ్ములు అవి కాదు, అవి ఉంటే అది వేరే ఇష్టం అనుకోండి. అన్నిటికన్నా దేవుడికి ఇష్టమైంది ఏం చెప్పండి, మృదువైన స్వభావం. కాబట్టి అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. నాలుగోది ఏంటంటే సులభముగా లోబడినది. ఏంటది సులభముగా లోబడి ఏంటది సులభముగా లోబడి. ఇది కష్టం, అన్ని చేస్తాం లోబడాలి, అన్ని చేస్తాం లోబడం, లోబడం మాట మాత్రం నిన్నే చెప్తావు కానీ లోబడం. ఒక లోబడ్డా ఇసుక్కుంటా వండుకుంటా జాగ్రత్త. సులభంగా లోబడాలమ్మా, సులభంగా. కక్షతో కొంతమంది కొడితే లోబడతారు, కొడితే లోబడుతుంది. లోబడితే చాలా ప్రాముఖ్యం. అందుకని అతను కానాని వాహనం అక్కడి మరి ఆయన మీతో చెప్పినది ఏం చెప్పినది, ఆయన నీళ్ళు నింపమన్నారు, నీళ్ళు నింపినారు, నీళ్ళు ఎత్తుకెళ్ళి ఇస్తాము మనం. ఆ కావాల్సిన ద్రాక్షారసం అయిపోయిన ద్రాక్షారసం ఈయన అన్నారు, ప్రభు నీళ్ళు ఎత్తుకెళ్ళి లోపడతామా? మా లోబడితే అద్భుతాలు దొరుకుతాయి అంతే. ఆ స్థితి లోబడినాడు, ప్రభు చెప్పినాడు, వెంటనే మనసులో ఏమన్నా ఆ నీళ్ళు ఇస్తున్నాడు, ఆ యజమానికి ఇస్తా ఉన్నాడు, యజమానికి ఇస్తా ఉన్నాడు, ఆ యజమాని తీసుకున్నాడు అధిపతి. అద్భుతం జరిగిందండి. నీవు కూడా లోబడితే నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. అదే పిల్లలు కూడా జాగ్రత్త. ఎవరిని పెట్టి నా తల్లిని లోబట్లంతే, చిన్నలు కూడా ఇంతలో లోబట్ల, ఎవరింట్లో మాట లోబట్టం చాలా ప్రాముఖ్యమైంది. లోబడితే నువ్వు బహుగా జీవించబడతావు, నీవు లోబడకపోతే శాపం అంతే. కాబట్టి సులభంగా లోబడాలమ్మా. ప్రభు లోబడినాడు, ప్రభు తల్లిదండ్రులకు విధేయత చూపించాడు, ప్రభువుందు ప్రేమించడం. అనేక మంది దేవుని పిల్లలు దేవునికి, దేవుని సేవకునికి, తల్లిదండ్రులకి లోబడి అభివృద్ధి చెందినాడు. లోబడతావా? దైవ సేవకులు మన మధ్య ఉన్నారు, సందర్భానుసారంగా లోబడాలి. కొన్ని కష్టంగా ఉంటుంది, మనం చేయాలంటే కష్టంగా ఉంటుంది, ఇసుకుని పరిచయం అయినా మనం లోబడాలి. లోబడితే అద్భుతమయ్యా, అద్భుతం. కాబట్టి ప్రభునందు ప్రేమించడం, లోబడి అమ్మా మీరు కూడా లోబడాలా. ఎవరికి లోబడాలా? ఎవరు లోబడా? మీ సొంత పురుషులకి లోబడ. మనం సొంత పురుషులు లోబడు, బయట వెళ్తే ఉంటాం. జాగ్రత్త, లోబడాలి. ఇంకా కదమ్మా, కనికరముతో మంచి ఫలములతోను నిండుకొని. ఏందమ్మా? మంచి ఫలాలు ఉన్నాయా? మంచి ఫలాలు ఉన్నాయమ్మా, మంచి ఫలాలు. ఉపమానం చెప్తాడు లోకస్వార్థం 13వ అధ్యాయం 6వ వచనంలో ఉపమానం చదవండి. లోకస్వార్థం 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను.
అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని. ఈ ఉపమానం ఎన్నోసార్లు విన్నాం. అది ఫలించినా సరే లేకపోతే జాగ్రత్త. ఫలిస్తున్నారా? ఫలాలు ఉన్నాయా నీ దగ్గర? ఫలాలు ఫలించాలా? ఆ వ్యక్తి ప్రేమతో అందరూ మొక్కు నాటినాడు ద్రాక్షవనంలో. భార్యలు చెప్పిన జాగ్రత్త. 3 ఏళ్ళ నుంచి బతుకుతారు, ఏమి కనబడాలి. తీసే. దీనివల్ల నష్టం, సంఘములో నష్టం, కుటుంబంలో నష్టం. తీసుకున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉన్నాను, నేను మంచిగా ఎరువు వేస్తాను, నీళ్ళు వస్తాను, ఫలించినా సరే లేకపోతే ఈ సంవత్సరం ఉండమంటే అమ్మా ఎందుకు నిచ్చాను? ఇక్కడ మంచి వాళ్ళు వెళ్ళిపోయినారు, భక్తులు వెళ్ళిపోయినారు, నీవు నేను ఈ సంవత్సరం ఉన్నామంటే ఏంటి? మనం ఫలించాలి. మీరు వాక్యం ఆయా కోటాల్లో ఆయా స్థలాల్లో ఎంతో విరివిగా నీరు పోయబడతా ఉంది, ఎరువు వేయబడతా ఉంది. అయితే ఫలాలు లేవు. అది నీరు వేస్తున్నారు, ఎరువు వేస్తున్నారు, ఫలాలు లేవు. జాగ్రత్తగా ఫలాలు మా ఫలాన్ని వచ్చి మాట రాయబడుతుంది. గలతీ 5వ అధ్యాయం 21 5వ అధ్యాయం 22 వచ్చిన. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచిదనము, సాత్వికము, ఆశా నిగ్రహము ఉన్నాయమ్మాయి. ఉన్నాయా? దీర్ఘశాంతం అన్నారు అంటే ఏంటి? నేను దీర్ఘశాంతం అంటే ఏంటి? నాకు తెలియదు. దీర్ఘశాంతం అంటే ఎంతైనా వచ్చుకోవాలి. దీర్ఘశాంతం అంటే ఎంతైనా వచ్చుకోవాలి. మాకు కావు దగ్గర కూరింది, వాళ్ళు అంతా బెస్ట్ వాళ్ళు. ఆయన పేరు రామయ్య, భార్య ప్రభు నమ్ముకుంది. ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. మందిరానికి వస్తూ ఉంటే ఎరగొట్టి పడేసేవాడు. వాళ్ళే శ్రమలు. ఆమె ఏమైనా సరే మందిరానికి వెళ్తాం, ఎన్ని దెబ్బలున్నా ఓర్చుకుంటూ మందిరానికి వెళ్తాం. దీర్ఘశాంతం అమ్మ, మనం ఓర్చుకోలేము. అట్లా కొట్టేవాడు. ఇది వాస్తవం కథ కాదు. ఒకరోజు ఆదివారం బాగా బయలుదేరాడు, బాగా కొట్టి పడేసి వెంటతో వాడు బయటికి వెళ్ళిపోయి అందరు మూతల వాడికి ఏదో జారి కొట్టి ఇంతగా వచ్చాడు. ఏం చేస్తున్నాడు? వచ్చే వరకల్లా ఆమె ఏం చేస్తున్నా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నా భర్త మంచివాడేనయ్యా, నా భర్త యోగ్యుడు, నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. ఆడిట్లాడు వాడు కొట్టేవాడైతే మాట అంటే వాడికి ఎట్లా చెప్పండి? నా భర్త మంచోడయ్యా, ప్రభువా కనికరించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉందమ్మా. వెంటనే వాడు కళ్ళ నీళ్ళు అంతే. వెంటనే వాడి కాళ్ళు పట్టుకున్నాడు. ఉందా దీర్ఘశాంతం? మీరు సరే మాట అంటే చాలు. నేను చూస్తాను, అప్పుడు సువార్తకి వెళ్తాం, 3 గంటలు సువార్తకి వెళ్తాం. ఆ రోజుల్లో ఈ ఆటో పొట్టి 10 రోజులు బస్సుకి వెళ్తాం. 6 ముగిస్తాం సువార్త, మళ్ళీ బస్సు ఎక్కుతాం. ఎక్కువ ఆడవాళ్ళు వస్తారు కదా. బస్సు ఎక్కేటప్పుడు గబా మనతో పాటు వేరే వాళ్ళు ఎక్కుతారు కదా. ఒక పెద్ద ఈ అమ్మాయికి కాదు గబా పొరపడి ఎక్కేదారు కదా. చేతులు బైబిల్ ఉంటుంది. ఏమైనా పెద్ద జుట్టులో వచ్చినాయి, బుద్ధి లేదు, కాళ్ళు కరత్తా ఏమైపోయింది. సువార్త ఏమైపోయిందమ్మా? ఏమి దీర్ఘశాంతం పొరపాటు చేసినాడు. ఏదో ఒత్తిడిలో ఏమైంది? ఎందుకు చేతులు బైబిల్ ఉంది. మరి జుట్టు నడిచింది, కాలత్తావేంటి, నడతావేంటి? జాగ్రత్త. దీర్ఘశాంతంతోనే వచ్చుకోవాలమ్మా.
మన ప్రభు ఓర్చుకున్నాడు. మన ప్రభు మన కొరకు ఓర్చుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఓర్చుకున్నాడు. ఆయన మనకు మాదిరిగా అమ్మ ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకున్న ధన్యురాలి, ఓర్చుకున్న ధన్యురాలి. ఓర్చుకోకపోతే చాలా నష్టం. మా మందిర పక్కన ఇల్లు ఉంది, వాడు పెళ్లి చేసుకున్నాడు. ఒక సంవత్సరంతో అలిగిపోయింది. అలిగిపోయిన తర్వాత వాడు ఏం ఓర్చుకోకుండా మళ్ళీ నన్ను సమానం చేస్తున్నాడు. ఈ చేసి ఆమె వచ్చింది, ఏదో చూసుకో పని ఇప్పుడు అదే ఓర్చుకుంటున్నాయా? ఓర్పు, బైబిల్ ఓర్పు అనేక గొప్ప ద్రోహ కార్యాలు. కొంతమంది చాలా మంది వస్తాం, పెద్ద ఆఫీసర్ తిట్టాడు అనుకో, ఏమని ఉద్యోగం నా దుడ్లో ఇద్దరు వదిలిపెట్టుంటారు. నేను పెట్టిన బాగా పని చేస్తుంటే పని నన్ను అన్నారు, అరే ఉద్యోగం ఓర్పమ్మా. ఏంటి ఓర్పు? ఓర్పు, సహనం, ప్రేమ, చెప్పే మాటలు ఇవన్నీ కొత్త కాదు. జాగ్రత్త. మనం ఒక ప్రత్యేకమైన జనాంగం. మన పరిశుద్ధులు అన్నారు. ఎవరన్నా మనం? పరిశుద్ధులు అన్నారు, విశ్వాసులు అన్నారు. మన జీవితాల్లో ఎంతనూ ఓర్చుకోవాలి, ఎంతైనా సరే, ఎంతైనా. అనేక మంది దైవజనులు అలాగ ఓర్చుకున్నారు. అంతకుముందుగా మన ప్రభు ఓర్చుకున్నాడు, నీ కొరకు నా కొరకు. ఆ దేహమంతా కూడా నాకు చాలా వినబడతా వచ్చింది.